ఏమిటి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు ఆ బాలుణ్ణి ఎత్తుకొని తదేకంగా చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ వ్యక్తి, మహాత్మా, ఏం జరిగింది, ఎందుకు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, నాయనా, నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నీ కుమారుడు చాలా అదృష్టవంతుడు, నీ కుమారుని విధి వ్రాతలో రాజయోగం రాసి ఉంది అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, మహాత్మా, మీరేమంటున్నారు, మీరు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను, మేము చాలా పేదవాళ్ళం, సాధారణ వ్యక్తులం, అలాంటి మా కుమారుడికి రాజయోగం ఉండడం ఏంటి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, నాయనా, నేను చెప్పేది అక్షర సత్యం, నీ కొడుకు తప్పకుండా మహారాజు అవుతాడు. ఇతని వివాహం ఇతని 17వ సంవత్సరంలో మహారాజు కూతురుతో జరుగుతుంది. అలా అతను ఈ రాజ్యానికి మహారాజు అవుతాడు అని అంటాడు. ఆ సాధువు మాటలు విన్న ఆ వ్యక్తికి చాలా సంతోషం కలిగింది. ఆ సాధువు మాటలను పూర్తిగా నమ్ముతాడు. ఇక మెల్లిమెల్లిగా ఆ విషయం ఊర్లో ఉన్న వారందరికీ తెలిసిపోయింది. రాము కొడుకు ఒక రోజున ఈ రాజ్యానికి మహారాజు అవుతాడు అంటూ అందరూ సంతోషిస్తూ ఆ బాలుని చూడడానికి అతని ఇంటికి వస్తున్నారు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఆ రాజ్యం యొక్క మహారాజు వేట కోసం అడవికి వెళ్తాడు. అలా వేటాడుతూ వేటాడుతూ అడవి పక్కనే ఉన్న ఈ ఊరికి చేరుకున్నాడు. మహారాజుకు చాలా దాహం వేసింది. అతనికి అక్కడే ఒక చెట్టు క్రింద కూర్చున్న సాధువు కనిపించాడు. ఆ సాధువు వద్ద నీళ్లు ఉన్నాయి. మహారాజు వెళ్ళి అతడిని నీళ్లు ఇవ్వమని అడుగుతాడు. వెంటనే ఆ సాధువు మహారాజుకు నీటిని ఎవడు కొంత పెట్టిందా ఏనా కొంత పెట్టిందా అయితే ఓకే నిద్ర వచ్చేసి